మీకు పని పాట ఏం లేదా ఫంక్షన్లు తిరుగుడైనా అని అస్సలు అనుకోకండి. బంధువులు ఉన్నప్పుడు పోక తప్పదు. వీళ్ళు మాకు చాలా దగ్గరోళ్ళే. మా అత్తమ్మ వాళ్ళ అక్క వాళ్ళ బిడ్డది ఎంగేజ్మెంట్. మేమే లేట్ అంటే అయ్యగారు మాకంటే లేటుగా ఉన్నాడు. మేము పోయిందే 2:30కి అట్లా అంటే అయ్యగారు 3 గంటలకు వచ్చిండు. అయ్యగారు లేట్ వచ్చిందే కాక ఇంకా వీళ్ళందరినీ హడావిడి చేస్తుండు. ఇక మొత్తానికైతే ఇక అందరికి పసుపు కుంకుమ పెట్టడం స్టార్ట్ చేసిండు. అయ్యగారు వచ్చిన నిమిషానికే ఖతం అబ్బాయికి సంబంధించిన అన్ని అమ్మాయి వాళ్ళు రండి అని అంటే మా పెద్దమ్మ వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళ అమ్మ అందరు కలిసి ఆగమాగం వెళ్ళి ఒక్క నిమిషంలో అన్ని స్టేజ్ మీద తీసుకొచ్చిళ్ళు. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ చూడండి, ఇక్కడ ప్రతి ఫంక్షన్కి ఒక్క ఫోటోగ్రాఫర్స్ ఉండే, ఈ ఫంక్షన్లో మాత్రం చాలామంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. ఇక మా పిన్ని పసుపు పెట్టాక అంగట్లో కూరగాయలు అమ్ముకున్నట్టు రండి రండి అని అంటుంది. అయినా మా పిన్ని దగ్గరికి ఇవ్వలేదు. ఇక మా పిన్ని చేసేది ఏం లేక ఇక సపరేట్గా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటుంది. ఇక్కడ అబ్బాయికి ఓళ్ళే పెట్టాల్సినవి అమ్మాయి వాళ్ళ సైడ్ వాళ్ళందరూ పండ్లు బట్టలు అన్నీ తీసుకొని స్టేజ్ మీదకి అయితే తీసుకొస్తుళ్ళు. అమ్మాయికి 4 మేనమామలు, అందుకోసం వాళ్ళ 4 అత్తమ్మలు స్పీడ్గా చదువుతుళ్ళు. అందుకోసం అయ్యగారు అంతా హడావిడి చేసిన వీళ్ళకి అంత దెబ్బ పనులు అయిపోయినాయి. 4 మనిషికి పని అందుకునే వారికి అయితే దెబ్బ అయిపోయినాయి. ఇక్కడ పెళ్ళికొడుకుకి ఫస్ట్గా స్టార్ట్ చేసారు. పెళ్ళికొడుకు వాళ్ళు అయితే స్టేజ్ ఎక్కిళ్ళు. మా పిన్ని అయితే వామ్మో మీ ఎంగేజ్మెంట్ అయితే ఘోరంగా జరిగింది, ఆ అయ్యగారు ఆగం ఘోరంగా పెట్టించిండు, గింత కూడా నిమ్మలం చేయలేదు. వీళ్ళు ఒకడంటే అయ్యగారు ఒకలాగా. అట్లా మా ఎంగేజ్మెంట్ అన్నీ మా పిన్ని నాకు ముచ్చట్లు ముప్పక్కన కూర్చొని చెప్తుంది. ఇట్లా ఎన్నుకుంటే ఇక్కడ అమ్మాయి వాళ్ళ అన్నను అయ్యగారు ఒక ఆట ఆడిస్తాడు. మా బాబాయ్ పెళ్ళి అయిపోయే వారికి బక్కగా అయ్యేటట్టే ఉన్నాడు. ఎన్ని తిప్పులు అంటే అన్నిసార్లు తిప్పిస్తాడు. మా బావ కూడా మంచిగా తిరుగుతాడు. ఇక ఫస్ట్ వాళ్ళ బావకి బట్టలు పెట్టాలి కదా, ఇక స్టేజ్ ఎక్కిండు. స్టేజ్ ఎక్కి వాళ్ళ బావకి అయితే బట్టలు పెట్టిండు. మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళు కూడా వాళ్ళకి బట్టలు పెట్టి ఇక కాలు మొక్కుతులు కదా. కాలు మొక్కడం అయిపోగానే ఇక అమ్మాయిని కూడా స్టేజ్ మీదకి అయితే తీసుకొచ్చిళ్ళు. అమ్మాయికి కూడా ఇక బట్టలు పెడతారు కదా, ఫస్ట్ అమ్మాయిని స్టేజ్ మీద తీసుకొచ్చిళ్ళు. అమ్మాయి అయితే ఇక మొత్తానికి అయితే స్టేజ్ ఎక్కేసింది. అమ్మాయి పూజ అయిపోయి బట్టలు పెట్టిళ్ళు వాళ్ళ అత్తమ్మ వాళ్ళు కూడా. ఇక్కడ అమ్మాయి వాళ్ళ ఇంకో అక్క వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కూతురు ఇట్లా ఎంగేజ్మెంట్లో ఫ్లవర్స్ ఇస్తారు కదా. నేను మా పిన్నిని అడుగుతున్నా, పిన్ని మా ఎంగేజ్మెంట్లు ఇచ్చిల్లంటే ఇవ్వకపోతే మేము ఊపుకుంటాం మా బిడ్డ అని మా పిన్ని నాతో ఇక్కడ ఫైట్ చేస్తుంది. ఇక మొత్తానికైతే అబ్బాయి వాళ్ళు కూడా అమ్మాయికి పెట్టాల్సినవన్నీ స్టేజ్ మీద తీసుకొచ్చిళ్ళు. ఫోటోగ్రాఫర్ల బాధ ఫోటోగ్రాఫర్స్, వీళ్ళేమో దెబ్బతాలు ఫోటోగ్రాఫర్స్ ఆగమంటే వాళ్ళు ఆగుతలేరు. ఇక అబ్బాయి అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని దబ్బున్నే పూజ మీదకి వచ్చిండు. ఇక్కడైతే అబ్బాయి చేత ఫస్ట్ పైసలు పోయిస్తారు. పైసలు పోయించి ఇక్కడ అన్నకు కూడా ఫస్ట్ మొత్తం మా బావనే ఒడి నింపిండు. నేనైతే ఫస్ట్ టైం ఇట్లా చూడడం. ఇక అబ్బాయికి ఒడి నింపించి తనని దేవుని దగ్గర తీసుకెళ్తారు. ఇంట్లోకి తీసుకుపోయి ఇంట్లో మొక్కుపిస్తారు కదా. ఇక అబ్బాయికి ఒడిని నింపించి అట్లా తీసుకొని పోతుళ్ళు. అబ్బాయి వాళ్ళ అక్క మాణిక్యాలు పట్టుకుంది. మా అన్నకి వడి నింపడం అయిపోగానే ఇంట్లోకి పోతుండు. ఇక మా అక్కనైతే స్టేజ్ మీదకి తీసుకొచ్చేళ్ళు. మా అక్క ఎందుకో శారీ కట్టుకొని రాగానే ఫేస్ అంతా ఎట్లనో పెట్టుకుంది, అంత అలిగినట్టు పెట్టింది ఫేస్ కూడా. ఫొటోస్ అయితే ఎట్లా వస్తాయేమో, ఒక్కసారి కూడా స్మైల్ అయితే ఇస్తలేదు. ఏదో ఫోటోగ్రాఫర్స్ బలవంతంగా స్మైల్ ఇవ్వమంటే ఇస్తుంది. తను ఎందుకు అట్లా పెట్టిందో మాకైతే ఎవరికి అర్థం కాలేదు. మా అక్క వాళ్ళ ఆడబిడ్డ అయితే ఇక ఫ్లవర్స్ ఇట్లా పెడుతుళ్ళు. ఫ్లవర్స్ గాజులు ఇట్లా ఇస్తారు కదా, అవన్నీ ఇక్కడ అమ్మాయికి ఒళ్ళే పెట్టుకుంటూ ఫ్లవర్స్ పెడుతూ అన్న అయితే చేస్తుళ్ళు. ఇక మేమైతే ఏం చేస్తాం, మా పిన్ని మేమందరం అయితే ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాం. మస్తు ఉబ్బరపోతుంది. ఎండాకాలంలో పోయి వానకాలం వచ్చినా ఉబ్బరపోతే అయితే అయిపోతుంది. ఇక్కడ మా తమ్ముడు ఐస్ క్రీమ్ కోసం పైసలు ఇట్లా ఎంబడబడుతుంటారు చూడు. ఇక మా పిన్ని ఐస్ క్రీమ్ మీకు ఇచ్చి నాకు కూడా కొనుక్కరారంటే నీకు కూడా కావాలని అన్నాడు. కొనుక్కరా అనగానే నాకు ఐస్ క్రీమ్ నచ్చదు, నేను తినేట్లయినా. మా పిన్ని ఇక్కడ మాకేం ముచ్చట చెప్తుందంటే బస్ కండక్టర్ అంటే మా పిన్నికి ఎక్కువ పైసలు ఇచ్చారంట, టికెట్కి కొట్టిన అన్ని పైసలు తీసుకోలేక. అదే మాకు చెప్తాను, కండక్టర్ తక్కువ పైసలు తీసుకున్నారని మా పిన్ని సంబరం అంతా ఇంత కాదు. మా పిన్ని ముచ్చట ఎట్లా చెప్తుందో మీరే తమ్మునికి వీనికి బిట్టుగానికి 110 రూపాయలు అయినాయి. 200 నుంచి కనుక నేను 500 లోటు ఇచ్చిన, నాకు 500 లోటు ఇస్తే ఏం చేసింది, 500కి 110 పోతే 390 ఇవ్వాలి. అది 490 రూపాయలు ఇచ్చింది. మా పిన్ అయితే ఇక నాకు 110 రూపాయలు సేఫ్ అయినాయి బిడ్డ అని అంటుంది.
ఇక్కడ అయ్యగారు ఏం చెప్పిండంటే మా వాళ్ళకి పెళ్ళి అయ్యేదాకా అబ్బాయి అమ్మాయి ఒకరి ముఖం ఒకరు చూసుకోవద్దు, వాళ్ళతో పూలదండలు ఎట్లా వేపిస్తారు వేపియొద్దు అన్నారు. అందరైతే షాక్ అయ్యిళ్ళు, వామ్మో ఇదేంది కొత్త ట్విస్ట్ అని. కానీ అందరు ఏం చేస్తారు, ఈ కాలంలో అందరు వేసుకుంటారు వేపియాలని అన్నారు. ఇక అయ్యగారు పోయినాక ఇక వాళ్ళనైతే దండలు తీసుకొచ్చి దండలు వేపిస్తామని అన్నారు. మేమందరం ఒక కాడ ఉంటే మా బాబాయ్ మంచిగా నిమ్మలంగా ఒక కాడ కూర్చున్నాడు. ఇక మొత్తానికి అయితే అయ్యగారు పోగానే అక్కను అన్నని ఇద్దరిని స్టేజ్ మీద తీసుకొచ్చి అయితే పూలదండలు అయితే వేపిస్తున్నారు. ఇక్కడ స్టిల్స్ దిగుతులు. మా అక్క స్మైల్ బాగానే ఇస్తుంది, కానీ మా అన్న ఓపెన్ స్మైల్ అంటే మా అన్న ఎంతగానో ఇస్తాడు, మా అన్నకి ఇచ్చేది చిన్నగా స్మైల్ ఇస్తుండు. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ రింగ్స్తో ఇట్లా వీడియో చేస్తారు కదా, ఆయన పడుతుండు అక్కడ. పక్కన బాగా తీసిండు ఆ వీడియో. మా వాళ్ళందరూ మస్తు తీసిండు ఫోటోగ్రాఫర్ ఆ వీడియో అని అన్నారు. ఇక్కడ మా అక్కకున్న మా అన్నకి ఎంతసేపు దండలు పట్టుకొని నిల్చోవాలి, ఇక కూర్చుంటాం. మాకైతే కాళ్ళు వస్తున్నాయి పొద్దున్న నుంచి నిల్చోనని. ఇక సప్పుడేక ఇద్దరు కూర్చున్నారు. పాపం మా అక్కకైతే ఆకలి అవుతున్నట్టుంది. అప్పటి నుంచి ముఖం అట్లనే పెడుతుంది, ఎప్పుడో ఒకసారి నవ్వుతుంది. ఎందుకో ఏమైందో అర్థం కాలేదు. అంతే ఇక అమ్మాయికి ఇప్పటి నుంచి ఇక డల్గానే ఉంటారు పెళ్ళి అయిపోయే వారికి. కొంతమంది ఎగ్జైట్మెంట్గా ఉంటారు. నేనైతే ఎప్పుడో ఒకసారి సాడ్గా ఉన్నాను, మంచిగానే ఎగ్జైట్మెంట్గా ఉన్నాను. నా పెళ్ళిళ్ళు అయితే వీళ్ళందరి పెళ్ళిళ్ళు ఎంగేజ్మెంట్లు చూస్తే నా పెళ్ళే గుర్తుకొస్తుంది నాకు. ఇక్కడ దండలు అయితే వేసుకుంటుండ్రు మా అక్క మా అన్నలు. వాళ్ళు దండలు వేసుకొని అంతా అయిపోయినాక స్టిల్స్ తీసి స్టిల్స్ అయిపోగానే మేము ఫొటోస్ దిగుదామని చూసినాం. కానీ ఒక్క దగ్గర లేరు. ఇప్పుడేం దిగుతాం, ఇక తిన్నాక దిగుదామని చూసినాం. అందరు ఏం చేసిళ్ళు, వాళ్ళు స్టేజ్ ఎక్కినప్పుడు అందరు తినడానికి కూర్చున్నారు. అందరు ఒకసారి ఫోటో దిగడానికి వేయాలి. అమ్మ చాలా టైం అయింది. వాళ్ళకైతే స్టేజ్ మీద దిగేవారికి 8-9 అయింది. ఇక మేమైతే తినడానికి వచ్చేసినాం. ఇక్కడ మా కోడలు చూడండి, నాకు థమ్స్అప్ కావాలని వాళ్ళ చిన్న నానెంబడి పడుతుంది. అందరైతే కూర్చున్నారు తినడానికి. మేము కూడా కూర్చున్నాం. ఇక్కడ మా అన్నది ఈరోజు బర్త్డే అట. అయితే ఈరోజు ఇది ఉండండి, నా బర్త్డే పార్టీ ఇస్తా అని అంటాడు. మాకైతే అప్పుడే చెప్పింది ఆ వదిన, ఈరోజు ఆ చిన్న బర్త్డే రా అని. ఇక మా అన్న ఎంగేజ్మెంట్ అవుతుంది కదా, మా అక్కకున్న అన్నకి కేక్ కట్ చేపిస్తామని అన్న వాళ్ళందరూ కలిసి కేక్ తెప్పించారు. మేము అన్న బర్త్డేదేమో అని అనుకున్నాము. ఈ మధ్యలో ట్రెండ్ అవుతుంది కదా ఎంగేజ్మెంట్లకి ఇట్లాంటివి తెచ్చుకోవడము. మా అక్క కూడా తెచ్చుకుంది. ఇక్కడ మా పెద్దమ్మ వడ్డిస్తుంది అందరికి. మాకు సరిపోయింది అన్న కూడా మళ్ళీ తెచ్చేస్తాను. ఇక ఏం తింటాము, ఇక తిని అగప్పుడు 6-6:30 అలా తిని అందరం కలిసి అట్లా కొద్దిసేపు వాళ్ళ ఇంటికి పైన కొంచెం ప్రశాంతంగా ఉంది. వీళ్ళు ఎంగేజ్మెంట్కి బాక్సులు అట్లాంటివి ఏం పెట్టుకోవాలి, అందుకే సైలెంట్గా ఉంది. ఇక్కడ మాల్లోనే అందరు కొద్దిసేపు ఎత్తుకుందాం, వాళ్ళ మమ్మ అన్నం తింటుందంటే కొద్దిసేపు ఎత్తుకున్నా. అమ్మ కొద్దిసేపు ఎత్తుకున్నానో లేదా, నేను ఇట్లా ఎత్తుకోగానే అట్లా ఏడవడం స్టార్ట్ చేసిండు. అమ్మ ఇక నాకు భయమై నేను చప్పుడేక మా అత్తమ్మకి ఇచ్చిన. అట్లా కొద్దిసేపు అందరం కలిసి మీద ఆడుకున్నాము. ఇక చూడు ఎంత క్యూట్. మరి ఎవరు అడుగుతావు? మమ్మీని అడుగుతావా డాడీని అడుగుతావా? దేవుడు తెలుసా నీకు? దేవుడు ఎక్కడ ఉంటాడా? పోసామని అడుగుతావా? ఎప్పుడప్పుడు పోతావా? మా కోడలు మా అత్తమ్మ అడుగుతా అంటే చెప్తా ఉన్నది, నీకు తమ్ముడు కావాలి కదా, ఎవరిని అడుగుతావు అంటే దేవుడిని అడుగుతా అంటుంది. ఉన్నదే చిన్నగా, కానీ ఆమెకు అంత బాగా ఎట్లా తెలుసేమో, కానీ అంత మంచిగా మాట్లాడుతుంది. కానీ అన్నం తినమంటే చూడండి ఎట్లా బతిమలాడించుకుంటాను. వాళ్ళ మమ్మీని స్లాబ్ పైన అంతా తిప్పించింది. ఇక అటు ఇటు వాళ్ళ మమ్మీని పట్టుకొని పోయింది. ఇక ఇక్కడ పెళ్లి కూతురు స్టేజ్ నుంచి వచ్చి అందరినీ పిలిచేదాకా ఎవరు వస్తలేదు. వాళ్ళ అమ్మమ్మ ఇట్లా అందరు పని చేసుకుంటూ ఉంటారు. పెళ్లి కూతురు వచ్చి వాళ్ళ అమ్మమ్మని వాళ్ళ పెద్దమ్మని అందరినీ ఒక్కొక్కరిని రండి అని అంటే అప్పుడు వస్తుంది. పెళ్లి కూతురు స్టేజ్ ఎక్కి ఆడ ఫోటోలు ఎవరు దిగుతారు, వచ్చిన వాళ్ళని ఆపి మరీ అక్కడ వాళ్ళందరి కోసం వచ్చింది. ఇక ఫైనల్గా మా అన్న వాళ్ళందరూ తెచ్చిన కేక్ అయితే కట్ చేపిస్తారు. వాళ్ళు స్ప్రే కొట్టిన వాళ్ళు కొట్టి అట్లనే దాచిపెట్టాక మా పెద్దదినకి ఇచ్చిళ్ళు. మా పెద్దది నువ్వుకుంటుందా ఆ స్ప్రే తీసుకొని అందరి మీద కొట్టింది, మా మీద అందరి మీద. ఎంగేజ్మెంట్ వాళ్ళైతే మా మీద కొట్టింది. ఇక అట్లయితే మాది ఎంగేజ్మెంట్ వీడియో అయితే అయిపోయింది. మేము రిటర్న్ ఇంటికి వచ్చేసినాం. ఇక వస్తాంటే మా బావ ఇంటికి వచ్చినాక ఏమన్నా అవుదామా అని అన్నాడు. సరే ఇక వస్తే మేము ఏ ఊరు పోయినా మాకు సోడా తాగి ఇంటికి వచ్చాడు అలవాటు. అట్లా సోడా తాగి ఈరోజైతే మేమైతే ఇంటికి వచ్చేసినాం. మా బావే ఊరి పోయినా ఎంత టైం అయినా ఇంటికి తీసుకొస్తాడు, ఆ ఊరు ఉండకుండా. మా బావ లెక్క ఎవరన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మేమైతే అట్లా సోడా తాగి
మేము వచ్చేవరకు ఇంటికి వచ్చేవరకు 9 అయింది. ఇప్పుడేం తింటాం, మార్నింగ్ తినొచ్చినాం కదా అని ఇంకేం తింటాం. బాయ్ బాయ్.